హాయ్ అండి. సింపుల్గా నేను ఈరోజు పప్పుచారు పెట్టాను. మన ఇంట్లో ఏమైతే ఉంటాయో వాటితోటే పెట్టాను నేను. గిన్నె పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పొడవు కట్ చేశాను, 2 పచ్చిమిరకాయలు వేసాను, టమాటా ముక్కలు వేసాను. మన ఇంట్లో ఒకే ఒక్క మునక్కాడ ఉంది, అది కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మన ఇంట్లో ఏమున్నాయి ఇంకేమీ లేవండి. ఉప్పు కారం పసుపు వేసాను. వేసిన తర్వాత కొంచెం పప్పు కూడా వేసాను, మన ఇంట్లో ఉందండి. అదే ఇందాక ఉడకబెట్టిన పప్పు కొంచెం తీసి అది వేసాను. కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి మనం ఎండబెట్టిన మన మునగాకు ఉంది కదండి, అది కూడా వేసాను. చిన్న చింతపండు గుజ్జు తీసాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసాను, అది పులుసులా వేసాను. తర్వాత గ్లాస్ వాటర్ వేసాను. ఎక్కువ వేయొద్దు అంటారు, చింతపండు పులుపు ఎక్కువ వాడొద్దు అనేసి అంటారు మా హస్బెండ్. నిజంగా హెల్త్కి మంచిది కాదని చెప్పి వాడట్లేదు, తక్కువ వాడుతున్నాను. తర్వాత అది బాగా మరుగుతుంది. అప్పడాలన్నీ కూడా వేపాను వేరే ప్యాన్లోనే. నెక్స్ట్ ఈ పప్పుచారు తాలింపు పెట్టడానికి తాలింపు దినుసులన్నీ కూడా వేసి పోపు పెట్టుకుంటున్నాను. కానీ ఎప్పుడు పోపు పెట్టుకోవాలన్నా సరే మనం మెంతులు వేస్తే మెంతులు కానీ లేకపోతే ఆవాలు కానీ చిట్టపట్లు ఆడిన తర్వాత మనం ఈ గుళ్ళు మినపప్పు జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిరగాయలు అన్నీ వేస్తే బాగుంటుంది. కానీ ముందు కూడా ఎప్పుడు కూడా మనం ఎండుమిరగాయలు వేసుకోకూడదు, ఎందుకంటే ఎండుమిరగాయలు మాడిపోతాయి కదా. అందువల్ల లాస్ట్లో కరివేపాకు వేసిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి, చక్కగా వేగుతుంది. చూడండి ఎంత బాగుందో, సింపుల్గానే చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో రకరకాల కాయగూరలు వేయచ్చు, కానీ మన ఇంట్లో ఏ ఉంటే అవే వేసాను. ఇంకా అదే కదా చేస్తే బెస్ట్, అందుకే వేసాను. చాలా కమ్మగా టేస్టీగా వచ్చింది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మేము రూమ్లో ఉన్నాం కదా, మేము ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ ఉన్నాం కదా, మాకు ఎలా చేసుకోవాలా, ఇది ఉంటే బాగున్నా అది ఉంటే బాగున్నా అనుకోకుండా బ్రదర్స్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మా హస్బెండ్కి భోజనం వడ్డించాను. కొంచెం రైస్ పెట్టి తర్వాత వన్ అప్పడాలు కూడా అన్నీ వేసాను. నెక్స్ట్ పప్పు టమాటా వేపిన ఎండుమిరగాయలు పచ్చడి నెక్స్ట్ ఏమో బెండకాయ ఫ్రై ఇవన్నీ వేసాను. ఆయన కొంచెం అన్నం కలుపుకొని టమాటా పప్పు వేసుకొని తిన్నారు. తర్వాత నెయ్యి మరగబెట్టి తెమ్మన్నారు, కొంచెం నెయ్యి మీద తెచ్చాను, అది కలుపుకొని తిన్నారు. మా హస్బెండ్ చాలా బాగుందన్నారు. నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ ఏమన్నారంటే కొంచెం పచ్చడి కూడా నంచుకొని తింటా అన్నారు. తింటే మరి చాలా బాగుందంటండి, చాలా టేస్టీగా ఉంది. ఆయన తింటుంటే నాకు నోరు ఊరిసిందండి, ఎంత టేస్టీగా ఉందో అని అనిపించింది. నేను కూడా మా హస్బెండ్ లాగా తినను, ఎందుకంటే భర్త తిన్న తర్వాత తినాలండి మనం భోజనం. వండిన తర్వాత కొంచెం క్యారేజీలు పెట్టినా సరే ఆయన కోసం మన మగవాడి కోసం కొంచెం రైస్ అనేది పక్కన పెట్టిన తర్వాత మనం తినడం మంచిదండి. ఆయనకి అది ఎప్పుడు వస్తాడో ఆ తొలిగుంట తీసిన అన్నం పెట్టాలా. మా హస్బెండ్ తిన్నారు, చాలా బాగుందన్నారు, కర్రీస్ అన్నీ సూపర్గా ఉన్నాయన్నారు. పప్పుచారు అయితే ఎక్సలెంట్ అంటే సూపర్ అని చెప్తున్నారు మా హస్బెండ్. బాయ్ అండి.